ఈ రోజు బుట్టాయిగూడెం గ్రామంలో 8వ వార్డు పరిధిలో గత 15 సంవత్సరాల నుండి పాడుబడి గుంతలలో అడవిలాగా మారిన రోడ్డును ఇటీవల జరిగిన స్థానిక సర్పంచ్ ఎన్నికలలో మంత్రివర్యులు సీతక్క, డీసీసీ అధ్యక్షులు పైడాకుల అశోక్, యువనేత పుంజ సూర్యగార్ల చొరవతో ఇచ్చిన మాట ప్రకారం గెలిచిన వెంటనే బుట్టాయిగూడెం సర్పంచ్ జాడి రాంబాబు గారు ఈ రోజున రోడ్డు పైన ఉన్న చెట్లను విజయసీబీతో తొలగించి గుంతలను డోజర్తో సమానం చేసి మొరం పోసి రోడ్డు అద్దంలో తయారు చేసిన బుట్టాయిగూడెం సర్పంచ్ జాడి రాంబాబు. ఈ సందర్భంగా జాడి రాంబాబు గారు మాట్లాడుతూ ఇచ్చిన మాట ప్రకారం మాట నిలబెట్టుకుని బుట్టాయిగూడెం అభివృద్ధికై నిరంతరం తోడ్పడుతున్న మంత్రివర్యులు సీతక్క గారికి, డీసీసీ అధ్యక్షులు పైడాకుల అశోక్, యువనేత సూర్యగార్లకు ధన్యవాదాలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో బుట్టాయిగూడెం గ్రామ ఉప సర్పంచ్ కుమ్మరి సమత సంతోష్, వార్డు మెంబర్ ఆనందరావు, కావిరి వెంకటస్వామి, కన్నాయిగూడెం మండల యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు బోట నాగేష్, కన్నాయిగూడెం మండల కాంగ్రెస్ నాయకులు, బుట్టాయిగూడెం గ్రామ యూత్ నాయకులు, సీనియర్ నాయకులు తదితరులు పాల్గొన్నారు. ములుగు జిల్లా కన్నాయిగూడెం మండలం బుట్టాయిగూడెం గ్రామ పంచాయతీలో ఇది గత 15 సంవత్సరాల నుండి పెండింగ్ ఉన్న రోడ్డు సీతక్క గారి మన ఆడబిడ్డ మన సీతక్క గారి ఆదేశాల మేరకు ఈ రోడ్డు పోయడం జరిగింది. సీతక్క సూర్యన్న గారి ఆదేశాల మేరకే ఈ రోడ్డు 15 సంవత్సరాల పెండింగ్ ఉన్న రోడ్డుని దీన్ని మొత్తం అడవి లెక్క ఉంటే అడవిని తీసేసి జేసీపీ డోజర్లు 2 పెట్టి సీతక్క గారు చెప్పిన వెంటనే మరొకక్షణమే ఈ రోడ్డు నిర్మాణ పనులు చేపట్టి రోడ్డుని పూర్తి చేయడం జరిగింది. ఈ రోడ్డుకు సహకరించిన సీతక్క గారికి, సూర్యన్న గారికి పాదాభివందనాలు. జై కాంగ్రెస్, సీతక్క గారి నాయకత్వం, సీతక్క గారి నాయకత్వం, సూర్యన్న గారి నాయకత్వం, అశోక్ గారి నాయకత్వం. జై కాంగ్రెస్, సీతక్క గారి నాయకత్వం, జై కాంగ్రెస్.